అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు మిర్యాల నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర 2వ పుస్తకంలోని విశేషాలను మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి విషయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలను ఒక్కసారి మనం జ్ఞప్తికి తెచ్చుకుని మరలా ఈరోజు మరికొన్ని విశేషాలను మనం తెలుసుకుని మన జీవితాన్ని మనం అద్భుతంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పుస్తకం యొక్క విశిష్టతే అది. సూత్రం: ఏదో ఒక వస్తువును ప్రేమగా చూడండి, ఇంకొక వస్తువు వైపు మరలవద్దు, ఇక్కడే వస్తువు మధ్యలో ఆశీర్వాదం. మనం చెప్పుకున్నాం, ప్రతి సూత్రానికి ముందు కొంత సమాచారం ఇస్తాడు అని. అది అత్యంత విలువైనటువంటి సమాచారం. ఒక్కొక్క వాక్యము మన జీవితాన్ని తిరగరాసుకునేటువంటి వాక్యాలు. మరి వాటిని మనం అర్థం చేసుకుంటూ, మన లోపలికి మనం మననం చేసుకుంటూ, నేను ఎక్కడున్నాను అని నన్ను నేను సరిచేసుకుంటూ మనం మున్ముందుకు సాగుదాం. అక్కడ మనం చెప్పుకున్నటువంటి విశేషమైనటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలియచేసుకుందాం. భౌతికం, అభౌతికం అనేటువంటి పదాలను ఉపయోగించాడు. ఇంద్రియాలను గురించి తెలియజేశాడు. ఈ ఇంద్రియాలు బయట పనిచేస్తే, అంటే ఇంద్రియాల ద్వారా మనం బయట గనక వ్యవహరించినప్పుడు అది భౌతికమని, ఆ ఇంద్రియాలు అంతర్ముఖమైనప్పుడు అంటే లోపలికి వెళ్ళినప్పుడు అభౌతికమని అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అట్లాగే ఆలోచనలు మబ్బుల్లాంటివని, ఎప్పుడు నిరంతరాయంగా ఆలోచనలు వస్తూనే ఉంటాయని, ఆలోచన లేనటువంటి స్థితికి మనం చేరాలని ఒక విషయాన్ని తెలుసుకున్నాం. అట్లాగే ఒక విషయము మనకి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తెలియజేయబడుతుంది అని తెలుసుకున్నాం. ఒక ఆట ఆడేటప్పుడు ఎవరో నేను ఆనందానుభూతిని పొందానంటాడు, లేదా సంతోషాన్ని పొందానంటాడు. మనం అతను పొందినటువంటి ఆ సంతోషాన్ని లేదా ఆనందాన్ని మనం కూడా పొందాలని మనం ఆట ఆడటం మొదలు పెడతాం. కానీ మనకి ఆ ఆనందం రాదు, సంతోషం రాదు, ఆ పరమానందం రాదు. అక్కడ మనం ఒక ఫలితాన్ని ఆశించేస్తున్నాం. కాబట్టి నువ్వు ఏ పని చేసినా ఒక ఫలితాన్ని ఆశించకుండా చేసినప్పుడే సరి అయినదిగా అవుతుంది. అప్పుడు నీ లోపలికి నీవు వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే అసలైనటువంటి కిటుకు అని చెప్తాడు. ఇక ఇప్పుడు మనం ఈ సూత్రాన్ని వివరించుకుందాం. ఒక వస్తువును ప్రేమగా చూడండి, ఇంకొక వస్తువు వైపు మరలవద్దు, ఇక్కడే వస్తువు మధ్యలో ఆశీర్వాదం. ఏ వస్తువు వైపైనా ప్రేమతో చూడాలి. ఇదే అసలైనటువంటి కిటుకు. మనం ఏమంటామంటే, ఏ వస్తువును చూసినా నేను ప్రేమతోనే చూశాను కదా, నేను ప్రేమతోనే మాట్లాడాను కదా, అన్నింటినీ నేను ప్రేమిస్తూనే ఉన్నాను కదా,
అని చెప్పి మనం అనేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు అసలు మనకి ఈ ప్రేమలాగా ఉన్నటువంటి దానికి ఎలా ఉంటుందో మనకిప్పుడు భేదం చెప్తూ వస్తాడు. ప్రేమ అంటే ఏం చెప్తాడంటే, నేను ఇప్పుడు నా భర్తను ప్రేమిస్తున్నాను అని అనుకోండి. ఇప్పుడు ఎలా ఉండాలి? నేను పూర్తిగా మాయమైపోవాలి. ఏది ఉండాలి? కేవలము నా భర్తయే ఉండాలి. లేదా పిల్లల పట్ల, లేదా ఇతర విషయాల పట్ల, దేని పట్లైనా సరే. ఇక్కడ నా ఆనందం కోసం ఉండదు ప్రేమ అంటే. బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నేను ఉండను ప్రేమలో. ఆ ఎదుట వ్యక్తిలో లేకపోతే మరొకటో అదే ఉంటుంది. అది అసలైనటువంటి ప్రేమ. వ్యామోహం అనేది ఉంటుందంట. వ్యామోహం అంటే కోరిక అని అనుకోవచ్చు. ప్రేమిస్తున్నా అంటాడు కదా, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, నేను నా భర్తను ప్రేమిస్తున్నా అని అనుకుందాం. అతని నుండి నేనేం పొందాలి, ఎలా పొందాలి? ప్రతి క్షణము నేను పొందటం అనేటువంటి దాని మీద దృష్టి ఉంటే అది వ్యామోహము. నేను లేకుండా కేవలము ఆ ఎదుటి వ్యక్తిలో, లేదా నా భర్త, లేకపోతే మీరు దేన్నైతే ప్రేమిస్తున్నారో అది మాత్రమే ఉంటే అది మాత్రమే ప్రేమ. ప్రేమ అంటే దేన్నైనా ఇవ్వాలి అని చూస్తుందే తప్ప తీసుకోవాలని చూడదు. కానీ వ్యామోహం ఏం చేస్తుంది? దాన్ని ఎలా వాడుకోవాలని చూస్తుంది. ఇతర వ్యక్తులను ఎలా వాడుకోవాలి, లేదా ఇతరమైన వస్తువులను ఎలా వాడుకోవాలి, జంతువులను ఎలా వాడుకోవాలి, ఇంట్లో ఉన్న వాళ్ళని ఎలా వాడుకోవాలి, ఇంట్లో ఉన్న వస్తువులను ఎలా వాడుకోవాలి అని చూసేది వ్యామోహం. అవతలి వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి అని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు చూసారా, అది ప్రేమ. నేను మాత్రం సంతోషంగా ఉండాలి అని అనుకుంటారో అది వ్యామోహం. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి ఈ విషయాలని. అంటే ప్రేమలో ఎలా ఉంటుంది అంటే, నా లోపల ఉన్నటువంటి ఆలోచన, నా లోపల ఉన్నటువంటి భావము ప్రతి ఒక్కటి కూడా అవతల వారి గురించే, అవతల వారికి నేను ఏం చెయ్యగలను అనేటువంటి విషయం మాత్రమే ఉంటేనే మీరు ప్రేమలో ఉన్నట్లు. అవతల వారి నుంచి నేను ఏం తీసుకోవాలి అనేటువంటి విషయంలో నాకు ఏమొస్తుంది, నేను నా భర్తను ప్రేమిస్తే, లేదా నా భార్యను ప్రేమిస్తే, నా పిల్లల్ని ప్రేమిస్తే, నా చుట్టుపక్కల వాళ్ళని ప్రేమిస్తే, దేన్నైనా సరే నేను ప్రేమిస్తే నాకేం వస్తుంది అని గనక మీరు ఎప్పుడైతే ఆలోచించారో అది వ్యామోహము. అంటే ప్రేమలో అవతలి వాళ్ళు ముఖ్యము, మీరు కాదు. మీరు జీరో అయిపోతారు. జీరో అయిపోవాలి, అయితేనే అది ప్రేమ. కానీ అవతలి వారిని మీరు ఉపకరణంగా చేసుకోవాలి. ఎలా చేసుకుంటాను? వాడి దగ్గర నుంచి నేను ఎలా తీసుకోవాలి, ప్రేమను ఎలా తీసుకోవాలి, డబ్బును ఎలా తీసుకోవాలి, ఇంకో దాన్ని ఎలా తీసుకోవాలి, ప్రతి క్షణము అవతల వారిని గురించి నువ్వు ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేటువంటి దాన్ని నువ్వు ఆలోచిస్తున్నావంటే అక్కడ నువ్వు వ్యామోహంలో ఉన్నట్లే. అంటే ప్రేమ అంటే ఇవ్వడం, వ్యామోహం అంటే పొందడం. వ్యామోహం అంటే కోరిక. ప్రేమ అంటే కేవలం ఇవ్వడమే. అసలు తిరిగి తీసుకోవాలి అనేటువంటి లెక్కపద్దు ఉండదు. ఆ లెక్కపద్దు ఉందంటే అది ప్రేమ కాదు, అది వ్యామోహమే. ప్రేమ అంటే ఒకానొక సమర్పణా భావము, నన్ను నేను అర్పించుకోవటము. అది గురువుల పట్ల కావచ్చు, దైవం పట్ల కావచ్చు, నీ ఇంట్లో కుటుంబం వాళ్ళ పట్ల కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ పట్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. వ్యామోహం అంటే పొందడం, అది ఒకానొక ఉద్రిక్తత. అరే వాడి దగ్గర నుంచి నాకు ఇది కావాలనుకున్నాను, ఇది రావట్లేదు, ఇంక కొంచెం ప్రేమ నటిద్దాం అని అనుకుంటాట. ఎప్పుడైతే నటనని నువ్వు చేసావో అప్పుడు అది కాస్త సాఫల్యం కాదు. తాత్కాలికమైనటువంటి లాభాన్ని నీవు పొందితే పొందవచ్చు, కానీ అది మాత్రము శాశ్వతం అవ్వదు. అందులో నీవు పొందేటువంటి లాభము కూడా
అది భౌతికమైనటువంటి లాభమే. అంటే నీ ప్రాపంచికమైనటువంటి జీవితంలో నీవు పొందేటువంటి ఒకానొక లాభమే అవుతుంది తప్ప, అది నీ మూలంలోకి అంటే నీ ఆత్మస్థితుల్లోకి తీసుకుని వెళ్ళేటువంటి పని కాదు. కాబట్టి ప్రేమ అంటే ఇవ్వడము, కేవలము ఇవ్వడము. తిరిగి తీసుకోకుండా, తీసుకోవాలి అనేటువంటి భావం లేకుండా కేవలం ఇవ్వడమే. ఒకానొక సమర్పణా భావమే. వ్యామోహం అంటే ఇతరుల నుంచి తిరిగి పొందడమే. అది కుటుంబంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వృత్తుల్లో కావచ్చు, వ్యాపారాదుల్లో కావచ్చు. ఈ సకల భూమండలంలో ప్రతి ఒక్కళ్ళు అక్కడ ప్రేమ తత్వంలో ఉన్నాడా, వ్యామోహంలో ఉన్నాడా అనేది ఎవరికి వాళ్ళే తరచి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజానికి కన్న తల్లి అప్పుడే పుట్టినటువంటి ఆ శిశువుని స్వచ్ఛమైనటువంటి ప్రేమతోనే సాకటం ప్రారంభిస్తుంది, ఏ తల్లైనా కూడా. కానీ పెరిగి పెద్దయిన తరువాత అటువంటి ప్రేమతత్వంతో ఆ తల్లి బిడ్డ ఉంటున్నారా లేదా అనేది ఎవరికి వాళ్ళే సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే బిడ్డ నేను పెంచాను కాబట్టి తిరిగి నన్ను వృద్ధాప్యంలో చూడాలి అనేటువంటి ఒకానొక కండిషన్ని నువ్వు ఎప్పుడైతే పెట్టుకున్నావో అప్పుడు అది నీది ప్రేమ కాదు, అది వ్యామోహమే అవుతుంది, అంటే కోరికే అవుతుంది. వ్యామోహం అంటే ఆ చూసే చూపు, మాట్లాడే మాట ఏవైనా కావచ్చు, వాటిలోంచి వస్తాయి. వీళ్ళు నిజంగానే ప్రేమిస్తూ ఉన్నవాళ్ళు ప్రేమతోనే మాట్లాడతారు. అట్లాగే వ్యామోహంతో ఉన్నవాళ్ళు కూడా ప్రేమతోనే మాట్లాడతారంట, మాట్లాడినట్లుగానే ఉంటుందంట. కానీ ఆ మాటలు మాత్రం అర్థవంతంగా ఉండవు. స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉందా లేదా? ఈ ప్రేమ గురువుల వద్ద మాత్రమే ఉంటుంది. వాళ్ళు వాళ్ళ శిష్యుల్ని తిరిగి వాళ్ళ దగ్గర నుంచి పొందాలి అని అనుకోకుండా నిరంతరం వాళ్ళు పంచుతూనే ఉంటారు. ఎప్పుడైనా సరే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు నాకు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని అనుకుంటే అది ప్రేమ కాదు. కాబట్టి ప్రేమతత్వంతో ఉన్నవాళ్ళు ప్రేమతోనే మాట్లాడతారు, వ్యామోహంతో ఉన్నవాళ్ళు కూడా ప్రేమతోనే మాట్లాడతారు. కానీ ఆ మాటలు అర్థవంతం కావు. కాబట్టి మోసపోవద్దు. ఇప్పుడు మిమ్మల్ని మీరు సరిచేసుకోవాల్సినటువంటి విషయం ఆసన్నమైంది అని చెప్తాడు. ఏ వస్తువు వైపైనా ప్రేమతో చూడండి. ఇక్కడుందండి అసలైనటువంటి విషయం, మనలో లేనటువంటి విషయం, మనం తెచ్చుకోవాల్సినటువంటి విషయం. లేదు, ఓకే, ఇప్పటి నుంచి నేను ఆ ప్రేమతత్వంతో ఉండటానికి నా ప్రయత్నం నేను చేస్తాను అని ప్రారంభించండి. ఈ సూత్రం చెప్తూ ఉన్న విషయం అంటే ఎవరి వైపు ప్రేమతో చూడాలి అంటే భౌతికమైనటువంటి జీవితంలో గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తుల పట్లైనా కావచ్చు, లేదా అచేతనమైనటువంటి వస్తువుల వైపు పట్లైనా నీవు చూస్తే ఆ వస్తువు ఒక వ్యక్తి అవుతుంది. చూడండి, మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఉంటాయి కదా, సర్వసాధారణంగా అందరికీ ఉండేటువంటి వస్తువులనే మనం చెప్పుకుందాం. ఏం చెప్పుకోవచ్చు? ఒక సోఫా చెప్పుకోవచ్చు, మీరు పడుకునేటువంటి ఒక మంచం చెప్పుకోవచ్చు, మీ ప్రెస్ చెప్పుకోవచ్చు, ఇంకా వాషింగ్ మిషన్, ఇంకా మీ ఇంట్లో మీకున్నటువంటి సకల వస్తువులు ఉంటాయి కదా. వాటి పట్ల కూడా మీరు ప్రేమతత్వంతో చూస్తే ఆ వస్తువు వ్యక్తి అవుతుంది. అచేతనమైనటువంటి వస్తువు వైపు చూసినా ఆ వస్తువు వ్యక్తి అవుతుంది. ఒక వ్యక్తితో నీవు మాట్లాడుతూ ఎలాగైతే నీ పనులను చేసుకోగలుగుతావో, నీవు ఆ వస్తువుల పట్ల నీవు ఆ ప్రేమతత్వంతో గనక చూస్తే ఆ వస్తువుతో నీవు నీ పనులను చేయించుకోగలవు. అరే, మీ వాషింగ్ మిషన్ ఉంది, ఆ వాషింగ్ మిషన్ ఎక్కడో ట్రబుల్ ఇస్తుంది, ఒక్కసారి దాన్ని ప్రేమతో టచ్ చేయండి. సరైన సమయానికి సరైన విధంగా నీవు పని చేయి. ఒక్క చూపు, ఒక్క ఆలోచన చేస్తే అది ఎక్కడో ఆగిపోవలసినటువంటి ఆ వాషింగ్ మిషన్ కూడా మీ ప్రేమ భావన దానికి చేరుతుంది. కాబట్టి ఆ ప్రేమ భావనతో అది సరి అయిపోతుంది అని చెప్తున్నాడు. జరుగుతుంది మాస్టర్స్, మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రేమతో నిండిపోయినప్పుడు ఏదైనా జరుగుతుంది.
భౌతికమైంది, అచేతనమైంది. అచేతనమైంది అంటే చేతనం లేదు. ఇప్పుడు ఈ కుర్చీ ఉంది, దీనికి చేతనత్వం లేదు. కానీ దీని వైపు మీరు ఒక ప్రేమతో చూసినప్పుడు అది కూడా ఒక వ్యక్తి అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నారో ఈ కుర్చీతో, యెస్ నేను ఇంతసేపు హాయిగా ఇందులో కూర్చోగలిగాను, థ్యాంక్ యూ, ఒక చిన్న పదాన్ని జోడించండి. మీరు కింద పడిపోయేటువంటి వ్యక్తుల్ని కూడా ఆ కుర్చీ మిమ్మల్ని రక్షించేస్తుంది. ఇట్లా ప్రతి వస్తువుని మీరు అలా గనక చూస్తే ఆ వస్తువు వ్యక్తి అవుతుంది. వ్యక్తులు కూడా వస్తువులుగా మారిపోతారు. గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ తర్వాత చెప్పుకుందాం మనం. ఇప్పుడు ప్రేమతో మీరు ఒక చెట్టును చూసినా కూడా అది కూడా ఒక వ్యక్తి అవుతుంది అని చెప్తున్నాడు. ఒక పక్షిని చూడండి, దేన్నైనా చూడండి, ప్రకృతిలో ఉన్నటువంటి దేన్నైనా చూడండి. ఆ చూసినప్పుడు, ఆ ప్రేమతో చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు కూడా ఒక వ్యక్తి అయినప్పుడు ఓషో అంటాట, వివేక్ అని తన దగ్గర ఉంటాట, వివేక్ ఈసారి మనం తోటలోకి వెళ్ళినప్పుడు ఒక్కో చెట్టుకు ఒక్కొక్క పేరు పెట్టుకుందాము అంటాట. అంటే ఆ చెట్లను వీళ్ళు ప్రేమతో స్పర్శిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ భావనతో, అంటే తిరిగి తీసుకోవాలి అనేటువంటి లక్ష్యం లేకుండా నీవు ప్రేమ తత్వంతోనే ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి మీ పెరట్లో ఉండేటువంటి చెట్లు లేదా మీ తోటలో ఉండేటువంటి చెట్లకి మీరు పేర్లు పెట్టుకోవచ్చు. అట్లాగే మీ ఇంట్లో కుక్కలు ఉంటాయి కదండి, పెంచుకుంటారు కదా చాలామంది. కుక్కల్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వాటికి ఒక పేర్లు పెడతారు కదా. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు చూడండి, ఆ కుక్క యొక్క స్పందన చూడండి. అదే వీధి కుక్కకు ఉన్న స్పందన చూడండి, మీ మీ పెంపకంతో ఉన్నటువంటి కుక్కను చూడండి. ఆ కుక్క మీ హావభావాలని అన్నింటినీ అది గమనించుకుంటూ మీకు టామీ ఇది తీసుకురా అంటే తీసుకుని వస్తుంది, ఇక్కడ కూర్చో అంటే అక్కడ కూర్చుంటుంది, ఇది తిను అంటే తింటుంది, అట్లాగే మీతో ఆటలాడుతుంది. ఎస్, నేను ఒక ఊరు వెళ్ళాను, వాళ్ళొక పెద్ద కుక్క ఉంది. ఒక్క రోజు కూడా కాదు, ఒక గంట అలవాటు పడ్డాం అది నేను, ఆ కుక్క నేను. అది ఒక బాల్ నోటుతో తీసుకొచ్చింది. అంటే ఏంటి అని అడిగాను ఆ ఇంట్లో వాళ్ళని. మేడం మిమ్మల్ని అది పిలుస్తోంది, బాల్ ఆడుకుందామని. తర్వాత ఒక క్లాత్, అక్కడ ఏదో బట్ట ఉంటే అది నోట్లో తీసుకొచ్చింది. ఇప్పుడు నేను దాన్ని లాగాలి. అది దాని నోట్లోంచి గనుక నేను లాగితే నేను గెలిచినట్లు, దాని నోట్లోంచి నేను లాగలేకపోతే అది గెలిచినట్లు. దాన్ని గెలిపిద్దామని చెప్పేసి నేను యాక్షన్ చేశా. అది వేసిన చిందులు మామూలుగా లేదు. అంటే ఒక కుక్కల్ని ఒక పేరు పెట్టి పిలిచినప్పుడు అది ఒక వ్యక్తి అవుతుంది. ఒక పిల్లుల్ని మీరు పేరు పెట్టి పెంచుకునేటువంటి వాళ్ళు ఉంటారు. లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువులు ఏవైనా కావచ్చు, వాటిని మీరు పేర్లు పెట్టి పిలుచుకుని వాటి పట్ల తిరిగి వాటి నుండి నేను ఏదో సేకరించుకోవాలి అనేటువంటి భావాన్ని మీరు విడిచిపెట్టి గనక చేస్తే అది వ్యక్తి అవుతుంది. అట్లాగే విరుద్ధమైంది కూడా నిజమే అని చెప్తున్నాడు. ఇక్కడే బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాన్ని మనకు చెప్తున్నాడు. భార్య వైపు భర్త, భర్త వైపు భార్య ప్రేమతో గనక చూసుకుంటే వాళ్ళు వ్యక్తులుగానే ఉంటారు. కానీ భార్య వైపు భర్త, భర్త వైపు భార్య వ్యామోహంతో, అంటే కోరికతో, కాముకతతో గనక చూస్తే, భర్త భార్య వైపు చూస్తే ఆ భార్య ఒక వస్తువుగా మారిపోతుందట. భార్య భర్త వైపు చూస్తే భర్త ఒక వస్తువుగా మారిపోతాడట. అంటే కోరికతో నిండి ఉన్నటువంటి కళ్ళు వెగటుగా ఉంటాయంట. అలా చూసినప్పుడు ఎందుకు మారతారు అలా అంటే, అవతలి వాళ్ళు గాయపడతారు అని చెప్తాడు. అవతలి వాళ్ళ మనస్సు గాయమవుతుంది. ఆ గాయం అవటం వలన వాళ్ళు వస్తువుగా మారిపోతారు, అంటే ఫ్రీజ్ అయిపోతారంట. చూడండి, అలా అలా ఉండిపోతాం. చూడండి, ఒక్కో వ్యక్తి యొక్క చూపు మనల్ని తడుతూ ఉంటే అది భరించలేనట్లుగా అయిపోతాం. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడో జీవితంలో ఒక్కసారైనా కలిగే ఉండవచ్చు, ఉండకపోతే ఉండకపోనవచ్చు. కాబట్టి ఒక భర్త వైపు భార్య, భార్య వైపు భర్త అలా చూసుకుంటే గనక వాళ్ళు వస్తువులుగా మారిపోతారు లేదా వ్యక్తులుగా ఉంటారు. ఈ రోజు నుంచి మీ ఇష్టం,
మీ భర్తల్ని మీరు వస్తువులుగా మార్చేస్తారో, లేదా మీ భార్యల్ని మీరు వస్తువులుగా మార్చేసుకుంటారో, మీ పిల్లల్ని మీరు వస్తువులుగా మార్చుకుంటారో, వ్యక్తులుగా ఉంచుకుంటారో, మీ పెరట్లో ఉండేటువంటి మొక్కల్ని, మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్త వస్తువుల్ని మీరు ఏ విధంగా చూస్తారో అదంతా కూడా మీ ఇష్టము. అంటే ప్రేమకు వ్యామోహానికి ఉన్నటువంటి తేడాని మీరు తెలుసుకున్నప్పుడు, ఇప్పటి వరకు మీకు తెలియకపోవటం వలన ఒకవేళ అటువంటి చూపుతో ఉంటే దానిలో మీరు ప్రేమను నింపుకోండి. అలా ప్రేమను నింపుకున్నప్పుడు అవతలి వ్యక్తి సజీవత్వాన్ని సంతరించుకుని మీకు ఏది అవసరమో దానిని మీరు కోరకుండానే అతను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఫలితాన్ని ఆశించకుండా ఉన్నప్పుడు ఫలితాన్ని ఆశించకుండా మీరు ఏ ఫలితం వచ్చినా కూడా దాన్ని చక్కగా స్వీకరించవచ్చు. కాబట్టి ఒక జీవించే వ్యక్తిని నిర్జీవమైనటువంటి పనిముట్టుగా ఒక వ్యక్తి భర్తీ చేయగలుగుతాడు. నిర్జీవమైనటువంటి జీవమే లేనటువంటి ఒక పనిముట్టుగా, అది మీ కుటుంబంలో వ్యక్తుల పట్ల కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కావచ్చు, మీరు ఎట్లాగైనా కావచ్చు. అట్లాగే ఒక వస్తువు వ్యక్తులుగా భర్తీ అవ్వగలదు. ప్రేమ ప్రతి దానిని కూడా అద్వితీయంగా చేస్తుంది. ఒక వ్యక్తి అనన్యమైన వాడు, ఒక వస్తువు అపూర్వమైంది కాదు. కానీ మిమ్మల్ని ఎవరైనా గనక గాఢంగా ప్రేమిస్తే మీరు అనన్య సామాన్యతను కలిగి ఉన్నారు అని తెలుసుకుంటారు. ఇక్కడ మనకి ఇంకొక ఉదాహరణ ఇస్తాడు. ఇప్పుడు ఒక కార్యాలయం తీసుకుందాం, ఒక ఆఫీస్ తీసుకుందాం. అందులో ఒక ఎంప్లాయ్, ఒక గుమస్తా, లేకపోతే ఒక మేనేజర్, లేదా ఒక అటెండర్, లేదా ఒక పాఠశాలను తీసుకుందాం. అందులో ఉండేటువంటి ఉపాధ్యాయులు లేదా ప్రిన్సిపల్, లేదా మిగిలినటువంటి వర్క్ చేసేటువంటి స్టాఫ్, లేకపోతే కనుక పాఠశాలను క్లీన్ చేసేటువంటి ఆయమ్మలు, ఎవరైనా కావచ్చు, ఒక గుమాస్తా. వీళ్ళు ప్రేమలో పడితే గనక, అంటే వీళ్ళు గనక లేరనుకోండి, ఒకవేళ ఎవరు ఒక కార్యాలయంలో ఒక గుమాస్తా, ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవరైనా ఒకళ్ళు, ఇద్దరో, నలుగురో లేకపోయినా వీళ్ళ ప్లేసులో, అంటే వీళ్ళ స్థానంలో మరొకళ్ళని మనం తీసుకుని వచ్చి మనం భర్తీ చేయొచ్చు. కానీ ఒక గుమాస్తా ప్రేమలో పడితే అపూర్వమైనటువంటి వ్యక్తులు అవుతారు. అంటే ఒక కార్యాలయంలో కానీ, ఒక పాఠశాలలో కానీ, ఒక కళాశాలలో కానీ, మరో చోట కానీ, ఎక్కడైనా కానీ వాళ్ళు గనక లేకపోతే వాళ్ళ ప్లేసులో, వాళ్ళ స్థానంలో మీరు ఇంకొకళ్ళ చేత భర్తీ చేయవచ్చు. కానీ ప్రేమలో పడినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒకళ్ళు మరణిస్తే దాన్ని మీరు భర్తీ చేయలేరు. మరి ఇంకా ఈ సూత్రం గురించి మరికొన్ని విశేషమైనటువంటి విషయాలను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం. ధన్యవాదాలు.